హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ రిష్తారా ట్రైన్ జర్నీ. స్నేహ వసుని తన మ్యారేజ్ లైఫ్ గురించి అడగగానే రిషి ఒక చెవి ఇక్కడ వేసాడనేసి వసుకు అర్థమవుతుంది. సో ఇలా అంటుంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. కానీ వసు, స్నేహ చెప్తా అన్నాను కదా, ఇప్పుడు కాదు, ఓకేనా అంటుంది. ఇప్పుడు స్నేహ మనసులో ఎలా అనుకుంటుంది, ఏమై ఉంటుంది, తను ఎందుకు తన మ్యారేజ్ లైఫ్ గురించి నాకు చెప్పట్లేదు, తన లైఫ్లో హ్యాపీగా లేదా అని స్నేహ అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ జర్నీ మొత్తం కూడా రిషి వసు వైపు అలా చూస్తూనే ఉంటాడు. ఈవినింగ్ 4 అవుతుంది, వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారు. ఫైనల్లీ వచ్చేసాం అని స్నేహ అంటుంది. ఏ అని వసు అంటుంది. హే ఎస్ వచ్చేసాం అని రిషి కూడా కొంచెం ఎగ్జైట్ అవుతూ అంటాడు వాళ్ళతోటి. స్నేహ వసులు ఇద్దరు కూడా ఒక సీరియస్ లుక్ ఇస్తారు రిషికి. స్నేహ, నువ్వు కూడా ఇంటికి రావచ్చు కదా, ఒకసారి మా పేరెంట్స్ని చూసినట్టు ఉంటుంది, చాలా రోజులైంది కదా నువ్వు వచ్చి అంటుంది. ఓకే వసు, వస్తాను. అంకుల్, ఆంటీ, దియా వాళ్ళ ముగ్గురిని మీట్ అయ్యి చాలా రోజులైంది, వాళ్ళని కూడా మీట్ అయ్యి కొద్దిసేపు కూర్చుని అప్పుడు స్టార్ట్ అవుతా ఇంటికి అంటుంది. వాళ్ళిద్దరూ ట్రైన్ దిగేసి వసు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో ఏం బుక్ చేసుకోకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. రిషి కూడా ట్రైన్ దిగేసి వాళ్ళనే ఫాలో చేస్తూ వెళ్తాడు. స్నేహ అబ్జర్వ్ చేస్తుంది. వసు, వాడు మనల్ని ఫాలో అవుతున్నాడే, రియల్లీ అని వసు అడుగుతుంది. ఓకే చూద్దాం ఎంత దూరం ఫాలో అవుతాడో అని వసు అంటుంది. వాళ్ళిద్దరూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రిషి వెనకాలే వెళ్తాడు. ఈ లోపు ఇల్లు వచ్చేస్తుంది. వసు వెనక్కి తిరిగి చూస్తుంది, రిషి ఇంకా అక్కడే ఉంటాడు. సో రిషి దగ్గరికి వెళ్తుంది, వెనకాలే స్నేహ కూడా ఫాలో అవుతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అని రిషిని అడుగుతుంది వసు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా నేను ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి, నేను నీ వెంట పడితే నీకేంటి ప్రాబ్లం, నేను జస్ట్ ఫాలో అవుతున్నాను అంతే కదా. చూడు, అయ్యో నువ్వేమి అలా చూడు అని నన్ను అడగక్కర్లేదు, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి నిన్నే చూస్తూ ఉన్నా అంటూ రిషి స్మైల్ ఇస్తాడు. నాతో ఫ్లర్టింగ్ చేయడం ఆపుతావా, ఏమైంది అని రిషి అడుగుతాడు. నన్ను ఫాలో చేయకు ఓకేనా అంటుంది. నో అయితే ఏంటి, చూడు నువ్వు నన్ను ఫాలో చేయడం ఆపలేదనుకో, నేను నీ గురించి అని ఆగిపోతుంది. ఏం చెప్పాలో తెలియక, నా గురించి ఏంటి, నా గురించి నీ హస్బెండ్కి కంప్లైంట్ చేస్తావా, వసుకి చాలా విసుగు తెప్పించేస్తాడు అనేసి చిరాగ్గా చూసి వెనక్కి తిరిగేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఈలోపే రిషి ఇలా అంటాడు. వసు, ఐ లవ్ యూ. వసు అసలు పట్టించుకోదు, వెనక్కి తిరిగి చూడదు. నేను నిజమే చెప్తున్నాను, ఐ రియల్లీ లవ్ యూ వసు అని అరుస్తూ ఉంటాడు. అయినా సరే వసు సైలెంట్గానే నడుస్తూ ఉంటుంది స్లోగా. ఇప్పుడు కానీ నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదో నేను నీ హస్బెండ్కి కంప్లైంట్ చేస్తాను, ఏమనుకుంటున్నావు అని అరుస్తాడు. అది విని వసుకి ఫుల్ నవ్వు వస్తుంది. అలాగే సైలెంట్గా నవ్వుకుంటూనే లోపలికి వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లోకి. రిషి మాత్రం వసు 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 అని తన్ని పిలుస్తూనే ఉంటాడు. వసు వెనక్కి కూడా తిరిగి చూడదు, లోపలికి వెళ్ళిపోతుంది. స్నేహ ఇలా అనుకుంటుంది లోపలికి వెళ్ళాక, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, తను కంటిన్యూస్గా తిన్ని ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు, అయినా సరే వసుకు కోపం రాలేదు, తనని ఒక్క మాట కూడా అనలేదు, సైలెంట్గా ఉంది. ఓకే, కానీ తను అన్న మాటలు విన్న తర్వాత వసు ఫేస్ ఎందుకు అలా పింక్ కలర్లో అయిపోయింది. థ్యాంక్ గాడ్ వసు సిగ్గుపడడం తను చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకుంటేనా. వసు తనని ఇష్టపడుతుందా ఏంటి, తన మాటలు విన్నాక వసు ఎందుకు బ్లష్ అయ్యింది, తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, ఇదెలా సాధ్యం. నాకు వసు గురించి బాగా తెలుసు, తను అలాంటిది కాదు. విషయం గురించి వసుతో ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటుంది స్నేహ. వసు పేరెంట్స్ స్నేహాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, బాగా పలకరించి మాట్లాడతారు, హాల్లో కూర్చుని ఉంటారు. వసుతో మాట్లాడడం కోసం ఛాన్స్ కోసం చూస్తూ ఉంటుంది, ఒంటరిగా మాట్లాడదామని స్నేహ. కాకపోతే హాల్లో అందరూ ఉండడంతో మాట్లాడడం కుదరదు, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపేమో వసు మామ్ కిచెన్లోకి వెళ్తుంది ఏదో తీసుకొస్తానని. వసు వాళ్ళ నాన్నకి కాల్ వచ్చి ఆయన కూడా పక్కకి వెళ్ళిపోతారు ఫోన్ మాట్లాడడానికి. దియ ఏమో వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేద్దామనేసి తను కూడా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వసు స్నేహాలే ఉంటారు హాల్లో సోఫా మీద కూర్చుని. వసు, నేను నీతో ఒకటి మాట్లాడాలి అనేలోపు కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఎవరై ఉంటారు, ఓ మై గాడ్ ఆ ట్రైన్లో అబ్బాయి ఏమో. వసు నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి చూస్తా అంటూ స్నేహ లేస్తుంది. వసు స్నేహ ఉండు అనేసి వసు అనేలోపు ఇక్కడే కూర్చోమన్నానా అని స్నేహ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అది రిషినే. తనని అక్కడ చూసి ఫుల్ షాక్ అయిపోతుంది స్నేహ.
నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నెమ్మదిగా అరుస్తున్నట్టు చెప్తుంది, ఎవరికి వినిపించకుండా రిషికే వినిపించేటట్టు. కానీ నేను మీ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నాను, నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని రిషి అంటాడు. హే మెంటల్, తనకి మ్యారేజ్ అయిపోయిందని చెప్తున్నా వినట్లేదే, వెళ్ళి ఇక్కడ నుంచి, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటుంది. ప్రాబ్లం అవుతే నేను చూసుకుంటాను, తనకి మ్యారేజ్ అయిపోయినా పర్వాలేదు, కానీ నేను తనని లవ్ చేస్తున్నా, చూడు తను నిన్ను ఎప్పటికీ లవ్ చేయదు, ఓకే ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంది. నో, తను నన్ను లవ్ చేస్తుంది నాకు తెలుసు, లేదంటే నేను తన్ని ఫాలో అవుతున్నా, నన్ను ఎందుకు ఫాలో అవ్వద్దని గట్టిగా ఆపలేదు. తను నన్ను లవ్ చేస్తుంది, అందుకే నా గురించి ఎవరికి కంప్లైంట్ చేయలేదు. తను ఇందాక నేను తన్ని ప్రపోజ్ చేస్తే తను నా వైపు చూసి నవ్వింది కూడా, నేను చూశాను, నన్ను తను ఖచ్చితంగా లవ్ చేస్తుంది అని రిషి అంటాడు. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇదంతా తప్పు, ఒక మ్యారీడ్ అమ్మాయి వెంట పడ్డం. నువ్వు ఇలా చేస్తే తన సమస్యలో పడుతుంది, చాలా గొడవలు జరుగుతాయి, నా ఫ్రెండ్ ఎలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోదు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్, జస్ట్ లీవ్ అంటూ చేతులు రెండు జోడించి దండం పెడుతుంది. నో నేను వెళ్ళను అని రిషి అంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇలాగ ఆపేద్దాము, మిగిలిన స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము, ఇంకా అదే ఫైనల్ పార్ట్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.